ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నితిన్ గడ్కరీ కొత్త ప్రధానమంత్రి అవుతారా మోదీ తర్వాత? నితిన్ గడ్కరీకి ప్రధాని అయ్యేటువంటి అవకాశాలు జ్యోతిషపరంగా ఎలా ఉన్నాయి, ఆయనకి నడుస్తున్నటువంటి టైం ఎలా ఉంది, ఇప్పుడు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆయన ప్రధాని అవ్వడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఈ విషయాలు నేను తెలియజేస్తాను. అయితే ఇలాంటి కంపారిజన్ అనాలిసిస్ చేసేటప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు రేసులో ఉండి వాళ్ళ జాతకాలని పరిశీలించి వారి యొక్క దశలు గ్రహబలాలు పరిశీలన చేసిన తర్వాత ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పడానికి ఎక్కువగా మనకు అవకాశం ఉంటుంది, అందులో క్లారిటీ ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంకా అసలు ప్రధాని రేసులో ఎవరున్నారు నితిన్ గడ్కరీ కాకుండా అనేటువంటి సమాచారం మనకి లేదు. కాబట్టి ఉన్నటువంటి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో పరిమితమైనటువంటి ఈ సమాచారం ఏదైతే ఉందో దాని ఆధారంగా నితిన్ గడ్కరీ పేరు కూడా వినిపిస్తోంది ప్రధానమంత్రి రేసులో. అయితే ఆయన యొక్క జాతకాన్ని పరిశీలన చేసి ఆయనకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి వింశోత్తరి దశ అంతర్దశ, అలాగే జైమినీ సిస్టంలో ఆయన యొక్క చరదశ మండూక దశ ఎలా ఉన్నాయి, వర్షఫల ఆధారంగా ఆయనకి ఇప్పుడు ఎటువంటి స్థితి ఉంది, గ్రహస్థితి ఉంది, ఎంతవరకు బలంగా ఉన్నాయి ప్లానెట్స్ గ్రహాలు, ఆయన ఇటువంటి అత్యున్నతమైనటువంటి ప్రధాని పదవిని అలంకరించడానికి, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. అయితే కేవలం ఒక వ్యక్తి జాతకం బలంగా ఉన్నప్పుడు ఏ విధంగా రాజకీయ అభివృద్ధి ఉంటుంది, ఎంతవరకు లైమ్లైట్లో ఉంటారు, ఇలాంటి విషయాలు కొన్ని గ్రహించవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేస్తున్నాను. ఇందాకే చెప్పినట్టుగా ప్రధాని రేసులో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరి హారోస్కోప్ కనుక మనకు ఉన్నట్టయితే మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను నితిన్ గడ్కరీ గారి చార్ట్ని చూపించి ఆయనకి నడుస్తున్నటువంటి వింశోత్తరి దశాంతర దశ, అలాగే జైమినీ దశలు, వర్షఫల్లో ఈ సంవత్సరం ఆయనకి ఎలా ఉన్నాయి స్థితిగతులు, ఇలాంటివి కొంతవరకు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆయన లగ్నం విషయంలో కొంతమంది వృశ్చిక లగ్నాన్ని ఫాలో అవుతున్నారు, కొంతమంది వృషభ లగ్నం అంటున్నారు, కానీ నేను వృశ్చిక లగ్నమే తీసుకోవడం జరిగింది. అదే ఎక్కువగా ఆయన యొక్క లైఫ్ ఈవెంట్స్కి మ్యాచ్ అయ్యేటువంటి లగ్నం. వృశ్చిక లగ్నం ఆధారంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకుని చార్ట్ వేసి ఆయనకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశలు, గోచారము, అలాగే వర్షపల్లో ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఎలా ఉన్నాయి, వీటన్నింటినీ కొంతవరకు టెక్నికల్గా అనలైజ్ చేసి మీ ముందు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో చార్ట్ చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నితిన్ గడ్కరీ గారి హారోస్కోప్. ఆయన బర్త్ డీటెయిల్స్ కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. 27 మే 1957, 6:45 PM నాగ్పూర్. ఆయన లగ్నము వృశ్చిక లగ్నము. లగ్నంలో వక్రించిన శని, 6 ఇంట చంద్ర బుధ కేతువులు, 7 రవి శుక్రులు, 8 కుజుడు, 10 గురువు, 12 రాహువు. అయితే ఇక్కడ ఆయన యొక్క హారోస్కోప్ని చూసినట్టయితే ఇక్కడ బలమైన యోగాలు ఏమున్నాయి అని చూస్తే విపరీత రాజయోగం అనేది ఉండడం అనేది ఆయన జాతకంలో చాలా స్ట్రాంగ్ పాయింట్. అంటే షష్టాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలోకి వెళ్ళడం, అష్టమాధిపతి అయినటువంటి బుధుడు షష్టంలోకి రావడం, 6-8, 6th లార్డ్ 8th, 8th లార్డ్ 6th. ఇది ఆయన జాతకంలో చాలా బలమైనటువంటి ఒక యోగంగా మనం చూడొచ్చు. అలాగే 4th లార్డ్ అయినటువంటి శని లగ్నంలో ఉండడం, వక్రించిన శని ఎప్పుడు కూడా చాలా బలంగా ఉంటాడు. అందులోనూ 4th హౌస్ అంటేనే మాసెస్, పబ్లిక్ లైఫ్, ఇలాంటి వాటికి సంబంధించిన హౌస్. అటువంటి హౌస్ కుంభం అవ్వడము, దానికి అధిపతి శని అయ్యి లగ్నంలో ఉన్నాడు. అలాగే శనికి ఆపోజిట్లో రవి యొక్క స్థితి, అంటే శని రవులు పరస్పర కేంద్రాల్లో పరస్పరము చూసుకుంటున్నారు. ఇది రాజకీయ రంగంలో ఎదుగుదలకి చాలా బాగా సహాయపడేటువంటి ఒక ప్లేస్మెంట్. ఇక ఈ 6th లార్డ్ 8th లార్డ్ ఎక్స్చేంజ్ అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చేటువంటి ఒక యోగము. ప్రస్తుతం ఆయనకి నడుస్తున్నది గురుమహాదశలో రాహువు అంతర్దశ.
గురువు ఆయనకి సెకండ్ లార్డ్, ఫిఫ్త్ లార్డ్ అయ్యి 10th హౌస్లో ఉన్నాడు. 5th హౌస్ అనేది పొలిటికల్ సక్సెస్కి, పాలిటిక్స్లో లైఫ్కి మనం చూసేటువంటి ఒక హౌస్. 5th హౌస్, 11th హౌస్, ఈ రెండు కూడా. అటువంటి గురువు 5th లార్డ్ అయ్యి 10th హౌస్లో రవి ఇల్లు అయినటువంటి సింహంలో ఉన్నాడు. రవి అంటేనే రాజకీయ పదవికి, రాజకీయాల్లో రాణింపు, పబ్లిక్ లైఫ్, రాజకీయ పదవి ఇలాంటి వాటిని సూచించే గ్రహం. అటువంటి సింహరాశిలో 10th హౌస్ అయ్యి సింహరాశి, అందులో గురువు ఉన్నాడు 5th లార్డ్ అయ్యి. ఇది కూడా ఆయనకి చక్కటి రాజకీయ భవిష్యత్తునిచ్చేటువంటి ఒక ప్లేస్మెంట్. అయితే ఇప్పుడు గురు మహాదశ చివరిలో ఉన్నారు ఆయన, రాహువు అంతర్దశలో. ఇక్కడ గమనించవలసింది గురువు యొక్క బలం చాలా బాగుండడము, అలాగే రాహువు యొక్క రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 7th హౌస్లో స్వక్షేత్రంలో బలంగా ఉండడము, రవి శని యాక్సిస్లో ఉండడము. ఈ రవి శని యాక్సిస్ అనేది పొలిటికల్ స్ట్రెంత్కి బాగా ఉపయోగపడేటువంటి ప్లేస్మెంట్. అటువంటి యాక్సిస్లో శుక్రుడు కూడా ఉన్నాడు 12th లార్డ్ అయ్యి. సప్తమాధిపతి అయ్యి సప్తమంలో ఉన్నాడు. ఇది ఆయనకి ఇప్పుడు రాజకీయ పదవికి చాలా ఉపకరించేటువంటి ఒక ప్లేస్మెంట్. ఇక జైమిని సిస్టంలోకి వచ్చినట్టయితే ఆయనకి ప్రస్తుతము మండూక దశ, ధనుసు మహాదశ నడుస్తోంది మే 21 నుంచి 30 వరకు. అందులో సింహ అంతర్దశ, ఇక టైం లైన్ కూడా ఇచ్చాను, ఫిబ్రవరి నుంచి నవంబర్ ఈ సంవత్సరం. అలాగే చరదశ వృశ్చికం మే 25 నుంచి మే 2030 వరకు. అందులో తుల అంతర్దశ అక్టోబర్ 2025 వరకు. మండూక దశ అనేది ప్రత్యేకంగా పొలిటికల్ లైఫ్ని అలాగే కెరియర్ని అనలైజ్ చేయడానికి చూడవలసినటువంటి జైమిని రాశి దశ. చరదశ అనేది ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్ని స్టడీ చేయడానికి చూడవలసినటువంటి దశ. ఈ రెండు దశలు ఎలా ఉన్నాయి ఇది కనుక చూసినట్టయితే, ఆయన కారకాంశ లగ్నము ధనస్సు. కారకాంశ లగ్నం అంటే ఏంటి? కారకాంశ లగ్నము అంటే ఆత్మకారక గ్రహము నవాంశలో ఏ రాశిలో ఉందో అది D1లో కారకాంశ లగ్నం అవుతుంది. ఆయనకి గురువు ఆత్మకారకుడు. అటువంటి గురువు నవాంశలో ధనస్సులో ఉండడం వల్ల ఆయనకి ధనస్సు D1లో కారకాంశ లగ్నం అయింది. ఇది చాలా ముఖ్యము మనం కెరీర్ అనాలిసిస్ చేసేటప్పుడు. ఇప్పుడు దశలు కనుక చూసినట్టయితే ధనస్సు కారకాంశ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ దశ నడుస్తోంది మండూక దశ, చరదశ రెండు కూడా. మండూక దశ విషయానికి వచ్చినట్టయితే సింహ అంతర్దశ నడుస్తోంది. సింహంలో గురువు ఉన్నాడు, ఆత్మకారకుడైన గురువు. అక్కడి నుంచి 9th హౌస్లో ఉన్నాడు. ఇది చాలా బలమైనటువంటి ప్లేస్మెంట్ రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఇప్పుడు నడుస్తున్నటువంటి సమయంలో. అలాగే చరదశ కూడా వృశ్చికంలో తుల నడుస్తోంది. వృశ్చికంలో ఇందాకే అనుకున్నట్టుగా శని ఉన్నాడు, వక్రించిన శని. అందులో తుల అంతర్దశ, తులలో రాహువు రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు చాలా బలంగా రవితో ఉన్నాడు. అయితే ఇక్కడ జైమినిలో యోగదా గ్రహాలు, మహాయోగదా గ్రహాలు ఏంటి అనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. పరాశర సిస్టంలో ఎలా అయితే మనము యోగకారక గ్రహాలని మనం చూస్తామో, జైమినిలో యోగదా గ్రహాలుగా కొన్ని చెప్పబడ్డాయి. యోగదా గ్రహాలు చంద్ర, కుజ, శని, కేతు. మహాయోగదా గ్రహము బుధుడు. ఇక్కడ బుధ కుజులు ఇద్దరు విపరీత రాజయోగంలో ఉన్నారు. గురువు 3 అద్భుతమైనటువంటి పరాశర యోగాల్లో ఉన్నాడు. అమల యోగము, చామర యోగము, వసుమతి యోగము. ఇక్కడ గురు మహాదశ నడుస్తోంది. గురువు చక్కటి రాజయోగంలో ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేది శని మహాదశ. శని కూడా యోగదా గ్రహమై ఉన్నాడు, లగ్నంలో ఉన్నాడు. కాబట్టి ఆయనకి రానున్న కాలంలో అట్లీస్ట్ 2029 వరకు ఉన్న పీరియడ్ అయితే రాజకీయంగా మంచి లైఫ్ ఉంటుంది. ఈయన మనం ఒక క్యాండిడేట్గా పరిగణించవచ్చు, ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా. అలాగే వర్షఫల చార్ట్ కనుక చూసినట్టయితే, వర్షఫలం అంటే ఏంటి అంటే, ఆయన పుట్టినప్పుడు రవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నారో ఈ సంవత్సరం అన్ని డిగ్రీల్లో ఉన్నప్పుడు లగ్నం వేయాలి. అలా వేసినప్పుడు వృషభ లగ్నం అవుతుంది, వర్షఫల లగ్నము. అందులో రవిచంద్ర బుధులు, 2వ గురువు, 3వ కుజుడు, ముంత, 5వ కేతువు, 11వ శని, శుక్ర, రాహువులు. ఈ ముంత అనేది ఆ వర్ష లగ్నంలో లగ్నంలాగా పనిచేస్తుంది. ముంత ఏ హౌస్లో ఉంది వర్షలగ్నం నుంచి అనే దాన్ని బట్టి కూడా ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఆ విధంగా చూసినప్పుడు కూడా
ముంతా యొక్క బెనిఫిట్స్ కూడా నేను కింద చెప్పడం జరిగింది. ఆయనకు నడుస్తున్న దశలు కూడా చాలా మంచిగా ఉన్నాయి వర్షఫలంలో. ముంత కర్కాటకంలో ఉన్నాడు, 3వ ఇంట వర్షలగ్నం నుంచి. అంటే తన జీవితంలో లాభాలు, వ్యక్తిగత లాభాలే కాదు, రాజకీయపరమైనటువంటి లాభము అంటే అభివృద్ధి, ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకోవడము, చేసేటువంటి పనుల్లో విజయాలు, ఇలాంటివి సూచిస్తుంది ముంతా యొక్క ప్లేస్మెంట్. అలాగే ముంతా ఉన్నది కర్కాటక రాశిలో, దాని అధిపతి చంద్రుడు. చంద్రుడు లగ్నంలో ఉచ్చలో ఉన్నాడు. ఇది కూడా చాలా మంచి ప్లేస్మెంట్ వర్షఫల్ చక్రంలో. అలాగే శని జన్మశని నుంచి 5వ ఇంట్లో. ఇప్పుడు శని మీనంలో ఉన్నాడు, ఆయనకి జన్మశని వృశ్చికంలో ఉన్నాడు, 5వ ఇంటి నుంచి ట్రాన్సిట్ చేస్తున్నాడు. అలాగే గురువు జన్మగురువు నుంచి 11వ ఇంట్లో ఉన్నాడు. ఈ రెండు కూడా చాలా మంచి ప్లేస్మెంట్. 5, 11 ఎప్పుడు కూడా పొలిటికల్ పవర్కి చాలా మంచివి. రాహువు మీనంలో ఉన్నాడు ఈ సంవత్సరం, ఈ కాంట్రవర్సీ నడుస్తున్నటువంటి ఈ టైంలో. ఆయనకి జన్మరాహు వచ్చేసి తొలలో ఉన్నాడు, 6వ ఇంట్లో. ఆరవ ఇంట్లో ఉన్నాడు శని, రాహువు. ఇది చేసే పనుల్లో విజయాల్ని, సక్సెస్ని సూచించేటువంటి ప్లేస్మెంట్. అదేవిధంగా వర్షలగ్నం నుంచి 11వ ఇంట్లో లగ్నాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి శని, రాజ్యాధిపతి శని ఉన్నారు. ఆయన వర్షలగ్నం వృషభము, అక్కడి నుంచి 11th హౌస్లో శని ఉన్నాడు. శని 9th లార్డ్, 10th లార్డ్. శుక్రుడు లగ్నాధిపతి. అలాగే రాహు ప్లేస్మెంట్. ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ ఇది. లగ్నాధిపతి లాభస్థానంలో ఉండడము, ఉచ్చలో. శుక్రుడు మీనంలో ఉచ్చలో ఉన్నాడు. శని లాభస్థానంలో ఉండడం, రాహు కూడా లాభస్థానంలో ఉండడం. వర్షలగ్నానికి అధిపతి శుక్రుడయ్యాడు. ఇదొక మంచి ప్లేస్మెంట్. అలాగే పంచమాధిపతి బుధుడు లగ్నంలో ఉన్నాడు. పంచమం అనేది రాజకీయాలకు సంబంధించిన హౌస్, దానికి అధిపతి బుధుడు లగ్నంలో ఉన్నాడు రవిచంద్రులతో. ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ ప్లేస్మెంట్స్ పొలిటికల్ పవర్ని తీసుకోవడానికి. అయితే కంక్లూషన్స్కి రావచ్చా అంటే డెఫినెట్గా ప్రత్యర్థుల హారోస్కోప్స్ని కూడా చూడాలి. కానీ ఈయన యొక్క చార్ట్ కూడా బలంగా ఉంది కాబట్టి ఈయన కూడా ఒక పవర్ఫుల్ క్యాండిడేట్గా ఉంటారు ప్రధాని రేసులో. ఆయన ప్రధాని అయినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే అంత మంచి వర్షఫలం ఉంది. ఇప్పుడు ఆయనకి నడుస్తున్నటువంటి వింశోత్తర దశ బలంగా ఉంది, జైమిని మండూక దశ, చరదశలు కూడా బలంగా ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లోనే మనం చూడొచ్చు ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎవరు నూతన ప్రధానమంత్రి అవుతారు అనేటువంటి విషయాన్ని. ఈ విధంగా ఎప్పుడూ కూడా మనము అన్ని కోణాల్లో సమగ్ర పరిశీలన చేసినప్పుడే మనకి కొంతవరకు ఇటువంటి కీలకమైన అంశాల పట్ల అవగాహన రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కేవలం పరాశర వింశోత్తర ఆధారంగానే ప్రిడిక్షన్స్ చేసినట్టయితే కొన్ని మౌలికమైన అంశాలు మిస్ అవ్వచ్చు. పరాశర తక్కువ అని నేను అనడం లేదు, ఎందుకంటే మొత్తం జ్యోతిష్యానికి, ఇప్పుడు మనం ఫాలో అవుతున్న జ్యోతిష్యానికి ఆధారమే పరాశరుడు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి డిఫరెంట్ వింగ్స్, వివిధ శాఖలను కూడా మనం పరిగణలోకి తీసుకుని కేవలం చంద్రరాశి నుంచి గోచారమే కాకుండా లగ్నం నుంచి గోచారము, అలాగే వర్షఫలము, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మరింత క్లారిటీ అనేది వస్తాయి అనాలిసిస్ చేసేటప్పుడు. వర్షఫలం అనేది ఇంతకుముందు కూడా నేను చెప్పాను, రవి యొక్క డిగ్రీ ఆధారంగా వేసేటువంటి చార్ట్ అది. ఈ విధంగా నితిన్ గడ్కరీ గారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉండబోతోంది రానున్న కాలంలో అనైతే అనిపిస్తున్నాయి ఆయనకి నడుస్తున్నటువంటి గ్రహస్థితులను కనుక గమనించినట్టయితే. ఏదేమైనా కానీ పూర్తి రాజకీయపరమైనటువంటి సమాచారం లభించే వరకు మనం ఏది కూడా కన్ఫర్మ్గా చెప్పలేం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయనకి అవకాశాలు అయితే బాగున్నాయి, ఈయన రాజకీయ భవిష్యత్తు అయితే చాలా బాగుంది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఆధారంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.